మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మాస ఫలితాలు 2024 సంవత్సరానికి సంబంధించి మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. అయితే మనకి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి అసలు వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర అసలు ముందుగా ఈ మాసంలో చూసుకుంటే గ్రహ స్థితి ఎలా ఉంది అని చూసుకుంటే మేషరాశిలో బుధుడు యొక్క సంచారము, అలాగే గురువుతో పాటు బుధుడి యొక్క సంచారం. బుధుడు వక్రీకరించి ఈయన అంటే మీనం వైపుకి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. అలాగే మనకి రాహు వచ్చి మీనరాశిలో సంచారము, కేతువు వచ్చి కన్యారాశిలో సంచారము, శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో సంచారం, అలాగే శనితో పాటుగా ఇక్కడ కుజుడు కూడా మనకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఈ కుజుడు ఏప్రిల్ 24వ తేదీ వరకు కూడా మనకి ఈయన శని భగవానుడితో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. తదనంతరం ఈయన మీనరాశిలోకి మార్పు చెందుతాడు. అలాగే రవి కూడా ఏప్రిల్ 14న మీనంలోంచి మేషంలోకి అంటే తన ఉచ్చక్షేత్రంలోకి ఈయన ఏదైతే సంచారం ఉందో అది జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా ఇప్పటి వరకు ఆయన ఉచ్చస్థితిలో ఉన్న ఆయన కూడా ఏప్రిల్ 25వ తారీఖున మీనంలోంచి మేషంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ చంద్రుడు కానీ చూసుకుంటే ఈ మాస ప్రారంభంలో ఈయన ధనుస్సు రాశి నుండి అంటే మూలా నక్షత్రమే ధనుస్సు రాశి నుండి ఈయన యొక్క ప్రయాణం అనేది ఈ మాసం ఈయన మొదలు పెట్టుకోవడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నదంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా గ్రహస్థితి. ఈ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి వారికి కానీ చూసుకుంటే కుంభరాశిలోకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, అలాగే వీళ్ళకి పూర్వభాద్ర 1-2-3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశికి రాశ్యాధిపతి వచ్చి శని భగవానుడు. ఈ శని భగవానుడి జన్మలో సంచారం చేయడం, దీంతో పాటుగా వీళ్ళకి ఎప్పుడైతే కుజుడు యొక్క కలయిక కూడా వీళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళకి ఈ కలయిక అనేది మాసం నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి కాదు చూసుకున్నాం, ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వడం, అంటే కోపము, క్రోధము, లేకపోతే బీపీ పెరిగిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అందులోనూ వీళ్ళకి సహజంగా జరుగుతున్నది ఏనాడు శని, అందులో జన్మలో శని భగవానుడు. కాబట్టి కొంత అప్పుడప్పుడు కూడా నిరాశ, నిస్పృహ, బద్ధకము, పనులు వాయిదా వేయడము, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో వీళ్ళకి రాహు ఉన్నాడో ధనస్థానంలో వాయుకారకుడు, కాబట్టి విదేశీ పరంగా ధనం రావడము, విదేశీ పరంగా కాస్త కొంచెం వీళ్ళకి ఏవైనా చూడండి, అప్పుడు ఎవరైనా చుట్టాల్లో ఇంట్లో మేము పలానా చోటుకి వెళ్ళాము అన్నప్పుడు అమెరికా నుంచి వెళ్ళినప్పుడు ఏవో కొన్ని గిఫ్ట్లు తీసుకొస్తూ ఉంటారు. అలాంటి గిఫ్ట్లు తీసుకొచ్చి పెట్టడము, కాస్ట్లీ గిఫ్ట్, ఎందుకు శుక్రుడితో కలిసి ఉన్నాడుగా కాబట్టి కాస్త విదేశీ పరంగా కొంత యోగం కలగడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏదైనా సంతాన విషయాల్లో కూడా అనుకూలంగా ఉండి రాజకీయ పరంగా కూడా అనుకూలమైన ఫలితాలు అనేవి చెప్తారు. అలాగే ఇక్కడ దశమాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ దశమాధిపతి మరియు కుజుడు వీళ్ళు కలిసి ఉండడము, అలాగే వీళ్ళకి వృత్తి ఉద్యోగ విషయాల్లో కూడా వీళ్ళు కాస్త ఏవైతే ఆటుపోట్లను కాస్త చిన్నగా అందుకుంటున్నారో అవన్నీ తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ వ్యయాధిపతి ఎవరైతే శని భగవానుడు ఉన్నాడో ఈ వ్యయాధిపతి ఇక్కడ వ్యయాధిపతి, అలాగే జన్మ రాశ్యాధిపతి అయిన శని భగవానుడు కుజుడితో కలిసి ఉండడం వల్ల కాస్త మధ్యలో ఖర్చులు అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళకి ఎక్కువగా హాస్పిటలైజేషన్ తిరగడం, లేదా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండడం, ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. లేదా వాళ్ళ కోసమనే అక్కడ ఇంట్లో పెద్దవాళ్ళ కోసం హాస్పిటల్కి తిరగడమో మొత్తానికి ఏదో జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క శని అలాగే కుజుడికి సంబంధించిన వ్యాపారాలు అంటే సిమెంటు, రియల్ ఎస్టేటు, అలాగే ఈ మైనింగ్, ఇలాంటివి ఏవైనా ఖనిజ పదార్థాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ వ్యాపారాలందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. సంతాన విషయాల్లో కూడా కొంతవరకు వీళ్ళకి వీళ్ళకి పంచమాధిపతి అయిన ఎవరైతే బుధుడు ఉన్నాడో ఆయన వక్రీకరించి ఉండడం వల్ల సంతాన విషయాల్లో కాస్త మధ్యలో చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పెద్దగా ఏమీ ఇబ్బంది పడవు. మొత్తం మీద వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతుంది. వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాల కోసం వీళ్ళు ప్రతిరోజు కూడా
శని భగవానుడికి నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం, ప్రతి శనివారము కూడా నియమాలు పాటించడం, శని త్రయోదశి వచ్చినా కూడా నియమాలు పాటించడం, ప్రతి సోమవారము కూడా శివుడికి అభిషేకం చేయించుకోవడం, లేదా అంత ఓపిక లేకపోతే కనీసం శివగుళ్ళు ఏవైతే దగ్గరలో గుళ్ళు ఉంటాయి కదా ఆ గుళ్ళకు వెళ్ళి శివదర్శన సంధ్యా సమయంలో చేసి రావడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు ఏ రాశికి ఆ రాశికి సంబంధించిన ఫలితాలు అనేవి చెప్పుకుంటున్నాం. మనం ప్రతిసారి చెప్పుకున్నదే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా ఎప్పుడు పరిశీలనలోకి తీసుకోవాలి అని. కారణం దేనికంటే ఒక్కోసారి గోచారంలో అంటే మన జన్మజాతకంలో ఉన్న గ్రహస్థితిలే మనకి గోచారంలో కూడా కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాటి యొక్క తీవ్రత అంటే శుభగ్రహాల కానీ యొక్క కలయిక అయితే ఒక రకంగా ఉంటుంది వాటి స్థితిగతులను బట్టి. అలాగే ఆ యొక్క కలయిక అనేది ఏవైతే గ్రహాలు ఉన్న కలయిక కానీ ఏవైనా శత్రుగ్రహాలు అయ్యి ఉంటే అదే స్థితిని పొందుంటే వాటి నుంచి వచ్చే ఫలితాలు వేరేగా ఉంటాయి. కాబట్టి ఈ శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకోవాలి. తద్వారా వాటికి కావాల్సినవి ఏవైనా పరిహారాలు ఏమైనా ఉంటే అవి చేసుకుని మనం ముందుకు వెళ్ళడం ద్వారా మన పనిలో సక్సెస్ అవుతాం. అయితే ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఇప్పుడు మాత్రం మనం చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని గ్రహాలు కంబస్ట్ అయి ఉంటాయి, అంటే కలిసి ఉంటాయి. ఈ కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే గోచార ఫలితాల్లో ఒక్కోసారి తీవ్రమైన మార్పులు రావడం అనేది జరుగుతుంది. ఎలా అని కానీ చూసుకున్నప్పుడు ఏవైనా కొన్ని పాపగ్రహాలు అంటే లేదా శత్రుగ్రహాలు 2 గ్రహాలు కలిసినప్పుడు 2 లేక అంతకంటే ఎక్కువ గ్రహాలు అవి కలిసి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి నుండి అంటే వాళ్ళకి మొత్తం 12 రాశుల వారికి కూడా వాళ్ళ జన్మరాశి నుండి ఆ గ్రహాలు ఉండే స్థితిని బట్టి వాళ్ళకి మంచి చెడు సంబంధించి శుభ అశుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ మాసాల్లో చూసుకుంటే ఈ శని భగవానుడు అలాగే రవి లేకపోతే మనకి కుజ శనులు, కుజ రవులు లేదా కుజ రాహువులు అలాగే రవి రాహువులు ఈ కలయిక ఏదైతే ఉందో ఇది కొంత అంటే కొంత సమాజంలో కావచ్చు, కొంత వ్యక్తిగతంగా కావచ్చు, కొంత వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే కాస్త అంటే ఎక్కువగా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ లేకపోతే గొడవలు అవ్వడం కానీ అల్లర్లు జరగడం కానీ ఏదో రకంగా ఇలా దేశంలో ఏదో ఒక మూల కావచ్చు, లేకపోతే వ్యక్తిగత జాతకాల్లో చూసుకున్నప్పుడు గోచార ప్రకారంగా కూడా కొంత వాళ్ళకి ఈ ఇంట్లో కావచ్చు లేకపోతే ఏదైనా వాళ్ళు చేసే వ్యాపార సంస్థల్లో కావచ్చు ఇలా కాస్త మానసిక అశాంతి అనేది ఏర్పడుతూ ఉంటుందనేది మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు అలాగే గోచారంలో కూడా ఉన్న మిగతా గ్రహాల యొక్క స్థితి ఏమిటి, ఏదైనా పాప స్థితిలో కానీ ఉంటే అసలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది కూడా మనకి ఈ వీడియో ద్వారా ఏ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అవి చూసుకోవడం ద్వారా కొంత ఇప్పుడు ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో అవి దాటుకుని అనుకూలమైన ఫలితాలు మీరు పొందడం అనేది ఇక్కడ జరగడం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ పరిహారాల్ని తప్పనిసరిగా పాటించుకోవడం ద్వారా మంచి అంటే ఏదైతే మనకు ప్రతికూల ఫలితాలు ఉన్నాయో ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.